ఏంటిది ఇది? ఏం మిషన్? ఒడ్లు పట్టేది. ఒడ్లు పట్టేదా? అంటే ఏంది తాళ్ళు తీస్తుందా? ఎందుకు తాళ్ళు అంటే ఒరి కోసిన మిషన్ మంచిగా వస్తుంది కదా, తాళ్ళు ఏం లేకుండా వస్తాయి కదా, మళ్ళీ తాళ్ళు ఇబ్బంది పెడుతురా? తాళ్ళు ఉందని తాళ వస్తుందని తేమ ఉందంటారా? ఇది ఎగబోసినాక ఏమన్నా మ్యాచరింగ్ ఎంత చూస్తున్నారు? 17. 17 మరి తొందరగా బస్సాలు మీకు అందించరా? నీళ్ళు ఇస్తురా? నీళ్ళు ఏమైనా ఎండ కొడితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తురా? వస్తున్నాయా? వస్తున్నాయి. కూల్ వాటర్ అయితే పెడతారు సార్. మరి మీకు నీడేది? ఎండ కొడితే ఈ పట్టాలు ఇవ్వాలి, ఇస్తురా మీకు? మరి ఎందుకు మీకు ఇవ్వాలి కదా మీకు పట్టాలు? ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, అన్ని తడుస్తున్నాయి, మరి మీరు ఎందుకు డిమాండ్ అడుగుతలేరు మీ సార్ని? ఏమో సార్ మరి వాళ్ళ బాధ్యతే కదా. ఏమంటారు చెప్పు? కిరాయి తెచ్చుకోమంటారు అనేదే ఉంది. ప్రభుత్వమే ఇవ్వాలి. ఈ కొనుగోలు సొసైటీ వాళ్ళే ఇస్తారు మీకు. ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? అడిగిరా మీరు? అడిగినాం, కిరాయి తెచ్చుకోరు అని అంటారు. అడిగితే ఏం సమాధానం వచ్చింది? కిరాయి తెచ్చుకొని నేను ఏం చేయమంటావు అని మా షేట్ అంటుండు. వాళ్ళకి గవర్నమెంట్ సప్లై చేయాలి కదా. ఇంకేది మరి అది వ్యవస్థ సపోర్ట్ కూడా చేస్తలేరు. అమాలీలు ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారా మరి? అది తెలియదు. ఎంత క్వింటాలకు ఎంత కట్ చేస్తారు? ఎంత తీసుకుంటారు ఇక అమాలీల సంగతి నాకు తెలియదు. తరుగు ఎంత తీసుకుంటారు? షేట్ కేరకు. అది షేట్ కాదు. నువ్వు రైతు, నీకు తెలియదా? నా రైతు కాదు, మా యూసుఫ్ సార్. నేను జీతం ఉన్నాండి. నీది కాదా? ఒడ్డు నీ కావు? మాది కావు. మీరు కానిస్టేబుల్ వాళ్ళు పట్టుతందుకు వచ్చినారు. కోలుకొచ్చిన రైతులు కాదు మీరు? వాళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులు ఆయన తెచ్చి? నేను సార్ 5 రోజులు అయింది. ఏంది ఏమంటారు? టార్పాన్లు ఇచ్చిరా మీకు? కొంతమందికి ఇచ్చినాడు కానీ మళ్ళీ లేవన్నారు సార్. మీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తుందిగా. అంతమందికి ఉన్నాయో లేవు అని సేట్ అంటుండే. అందరికి ఇవ్వాలిగా రైతులకు. సౌకర్యాలు ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి సార్. ఇక్కడ ఇది సొసైటీది కాబట్టి బాగానే ఉన్నది. ఇది ఇప్పుడు మంచినీటి సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ అన్ని వసతులు మంచిగానే కల్పిస్తుంది సార్. చైర్మన్ అందుబాటులో ఉంటాడా? వచ్చిపోయాడు. ఈవో కూడా వస్తూనే ఉంటుంది. ఆమె నిన్న వచ్చిపోయింది. ఇప్పుడు తూకం సిఇఓ కార్యదర్శి వచ్చినప్పుడు మనం ఉండం కదా సార్. మరి అప్పుడు మనం వచ్చినప్పుడు అయితే వచ్చిండు. రోజు వస్తాం. ఇప్పుడు ఇబ్బంది కాంటాలు పెట్టాలంటే సీరియల్ ప్రకారం పెడతారు. సీరియల్ ప్రకారమే అలా సీరియల్ రాసుకొని మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఒడ్లు కూడా కాంటా కూడా సీరియల్ ఏమంటే వేస్తుండ్రు మ్యాచర్ చూసినాక. ఇప్పుడు ఇది ఇబ్బంది పెడుతున్నట్టుగా సార్. తాళ్ళు పొల్లు ఉందని ఇబ్బంది పెడుతున్నట్టుగా. పొల్లు అంటే ఇక సేటు మంచిగా కింటాలకి కట్ చేస్తున్నట్టుగా. మా దగ్గర లేదు సార్. అది ఇక్కడైతే లేదు. ఏమైనా పడితేప్పుడే మంచిగా పట్టిస్తుండు ఆయన చూసి. ఇప్పుడు ఎంత తూకం ఎంత వేస్తుండు? నెట్ 41 పెడుతురు. 40 మనకు తూకం. రైతు 40 600 పెట్టాలి కదా బస్స ఖరీదు. 41 ఎందుకు పెడుతురు? 40 600 పెడతలేరండి. 600 పెడుతురు. 40 కిలోలు నెట్టు 600. వాళ్ళైతే అమ్మాయిలకు మరి ఏం చెప్పారు కానీ 41 కాంటా వేసేస్తుండ్రు. అమ్మాయిల ఛార్జీలు ఎట్టున్నాయి? అమ్మాయిల ఛార్జీలు 45 ఉన్నట్టు సార్. మొత్తం ఆన్లోడ్ చేసి వసూలు చేస్తున్నట్టుగా. ఏమో మరి అదంతా మనకు తెలియదు. 500 1000 1500 ఎప్పిస్తే లోడ్ పెడతాడు. అదంతా లేదు సార్. రైతులు చెప్తారు అదంతా లేదంటే. ఇక నాకు తెలియదు కానీ నేను అయితే నాకు తెలిసిన కాడికి తెచ్చిన కాడికి అయితే లేదు. ఎప్పుడు ఇన్నే పోస్తాం మేము, సొసైటీనే పోస్తాము కాబట్టి అదంతా ఏం లేదు సార్. దాని మీద అమ్మాయిలు కూడా పెద్ద డిమాండ్ చేస్తే ఏం లేదు కానీ సీరియల్ ఎంబడే పెడతారు వాళ్ళు. అట్లా. ఓకే మంచిది సార్. థ్యాంక్ యూ.